అందరికీ నమస్తే. నేను మీ వెంకటేష్ యాదవ్. యాక్చువల్‌గా ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మెయిన్‌గా ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి లడ్డు ప్రసాదం సంబంధించి కల్తీ జరిగిందని చెప్పి మన ముఖ్యమంత్రి వర్యులైన నారా చంద్రబాబు నాయుడు గారు అందులో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పి రిపోర్ట్స్ సంబంధించి తెలిసాక వెంటనే ఇది ప్రజలకి వెల్లడించారు. ఒకటి విషయం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి అర్చకులు కానీ ఇతర పూజారులు కానీ పూర్వమే ఈఓ గారికి కానీ వివిధ నాయకులకు కానీ లేదంటే సంబంధిత ఇక్కడ ఉద్యోగస్తులకు కానీ నాణ్యత ఇదివరకులా ఉన్నంత నాణ్యత ఉండట్లేదని చెప్పి అక్కడ వాళ్ళకి ఆల్రెడీ మేము చెప్పాము, ఫిర్యాదు చేసాం చాలాసార్లు అని చెప్పి చెప్తున్నారు. అప్పుడు మీరు ఎందుకు పట్టించుకోలేదు? ఒకటి విషయం. 2, పూర్వంలాగా ప్రసాదమే కాదు, భోజన వసతుల్లో కూడా నాణ్యత లోపించిందని చెప్పి చాలామంది భక్తులు ఫిర్యాదు చేశారు. అక్కడ కళ్ళారా కనిపించేట్టుగానే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. వైసీపీ ప్రభుత్వంలోనే ఈ యొక్క పులులు సంచరించిన విశేషం తలపెట్టింది. అది ఎందుకు అని ఒక మామూలుగా ఆరా తెస్తే కనుక అక్కడ లోపల ఉండే కంచెల్ని ఈ ప్రభుత్వం వారు మరి ఈ కొట్టి కానీ లేదంటే అది తొలగించినప్పుడు అవి దాటి మన ఇక్కడికి మెట్ల మార్గం వైపుకి వచ్చినవని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి ఇదివరకు నేషనలైజ్ బ్యాంక్స్ లింక్ అయి ఉంటాయి కనుక అకౌంట్ తిరుమల తిరుపతి టీటీడీ దేవస్థానం సంబంధించి ట్రస్ట్ సంబంధించి ఫెడరల్ బ్యాంక్ ఒక మిషనరీ సంస్థలతో టైఅప్ అయ్యి మెయింటైన్ అవుతున్న ఆయన పేరు జోసెఫ్ ఏదో సంథింగ్ ఏదో ఉంది. 2005లోనే ఎప్పుడో పెట్టుకుంటున్నారు. అది ఫెడరల్ బ్యాంక్, అది కేరళకి సంబంధించింది. ఇక్కడ స్థాపించిన బ్యాంక్ ఫెడరల్ బ్యాంక్. మిషనరీ సంస్థలతో అండర్లో కంట్రోల్లో ఉండే బ్యాంక్కి మీరు ఎందుకు మార్చారు? తదుపరి స్టాఫ్ కూడా ఆరోపించింది ఏంటంటే అసలు ఎలా వెళ్తున్నాయి డబ్బులు, ఎక్కడి నుంచి వెళ్తున్నాయి, ఎక్కడికి ఎలా వస్తున్నాయి, వెనక్కి అక్కడ ఏమవుతున్నాయి కూడా అకౌంటబిలిటీ లేదని చెప్పి ఆరోపణలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. దీనికి సంబంధించి మీరు ఇంకా దాచిపెట్టాలని చెప్పి ఈ 100 రోజుల్లోనే నెయ్యి వారం రోజుల్లో ఉంటుంది, లేదంటే ఇంకోటి ఉంటుంది, ఈ 10 రోజుల్లోనే ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇది నాణ్యత లోపించింది, లేదంటే ఈ నిల్వ ఉన్న నెయ్యిని టెస్ట్ చేసి మా ప్రభుత్వం మీద నెడుతున్నారంటే ఈ నాణ్యత లోపం అనేది ఇదివరకు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఫిర్యాదు జరిగిందని అర్చకులే చెప్తున్నారు అక్కడ డైరెక్ట్గా. దాని మీ సమాధానం ఏంటి? డైరెక్ట్గా ఇష్టం వచ్చినట్టు మీరు టికెట్ల రేట్లు కానీ మీ ఇష్టం వచ్చినట్టు పెంచారు. దానికి మీ సమాధానం ఏంటి? అసలు దర్శనార్థం ఒకటి విషయం, దర్శనార్థం పూర్వం వైభవం ఉండేట్టుగా మీ ప్రభుత్వం లేదే. అందుకు మీ స్పందన ఏంటి? ఇవన్నీ మీరు చర్చించాలి కదా. అసలు ఇదివరకుట్లో ఉండేట్టుగా మీ ప్రభుత్వంలో జరిగాయా? ఒకసారి చూడండి, రివ్యూ తీసుకోండి మీ రికార్డ్స్. మనం చూస్తే తిరుపతి వెళ్ళే దారి చూస్తే అక్కడ నాయుడుపేట నుంచి సంథింగ్ అది తిరిగిన తర్వాత అసలు ఎక్కడా కూడా సరైన తీరు లేదు. రోడ్ మార్గంలో కానీ బై రోడ్ మార్గం కానీ ఏంటి. ఇంకో విషయం ఏంటంటే మన తిరుపతిలో ప్రస్తుతం వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి, జనరల్ వెయిటింగ్ హాల్స్లో ఒక్క దేవుని విగ్రహం అది మన ఫొటోస్ కూడా లేవు. మీకు స్పందన ఏంటి ఈ విషయంలో? ఇదేనా మీ ప్రభుత్వం చేసింది? ధర్మం కాపాడేది, హిందూ ధర్మం కాపాడేది. ఎవరి మతం వాళ్ళకి గొప్పది. హిందూ ధర్మం కానీ క్రిస్టియన్ ధర్మం కానీ ముస్లిం ధర్మం కానీ ఎవరి మతం వాళ్ళకి గొప్పది.
మా హిందూ ధర్మాన్ని అడ్డుకుంటానికి మీరెవరు అసలు? మీ ప్రభుత్వం ఏంటి? ఉం. అది ఒక్కసారి ఆలోచించండి. ఈ ఇష్టం వచ్చినట్టు పోస్టులు, ఆ, ఇది ఈ ప్రభుత్వం వారే నెయ్యి టెస్ట్ చేయించారు, లేదంటే ఇంకోటి ఇలా ఆరోపణలు చేస్తున్నారు, లేదంటే ఇదివరకటి నుంచి ఇది ఉంది కదా కాంట్రాక్ట్, నెయ్యి కాంట్రాక్ట్ ఇదివరకట్లో అప్పటి నుంచి ఉంది కదా 2015 నుంచి. ఇది నువ్వు వాస్తవాలు కాదు, వాస్తవాలు మాట్లాడండి. వాస్తవాలు కళ్ళకు ముందు కనిపించే వాస్తవాలు ప్రజలు అబద్ధం చెప్పరు కదా. దేవుడి సన్నిధిలో ఉండే పూజారులు అబద్ధం చెప్పరు కదా. ఏం మాట్లాడుతున్నారు? దయచేసి మీరు తప్పుని సరి చేసుకోండి. ఎవరినైనా సరే గౌరవించడం, ఏ మతాన్నైనా సరే గౌరవించడం నేర్చుకోండి. ముందు నేర్చుకొని ఇప్పుడు తప్పులు ఎవరైతే చేశారో వాళ్ళని ఖండించండి. అంతేగాని ఇది కాదు అది వాళ్ళు కావాలని నిందలు మోపుతున్నారంటే ఏమిటి అవసరం? భగవంతుని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయాల్సిన అవసరం ఎవరికి ఉండదు. మీకు ముందు మీరు చేశారు, మీ నాయకులు కానీ, లేదంటే మీ ఉద్యోగులు, లేదంటే మీ ద్వారా నియమించిన ఎవరైతే ఉన్నారో వారిని ఖండించి, ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని శిక్షించేలాగా మీరు చూడండి. అంతేగాని మీ గవర్నమెంట్ మీద నిందేస్తున్నారు, అది కాదు. మీరే కదా అసైన్ చేసింది కన్సర్న్ ఈవోలు కానీ ఎవరైనా సరే. ఏదో సినిమాలో చేసినట్టు చేయడం కాదు, వాస్తవాలకి చూడండి. వాస్తవంలో మనకి ఏదైతే ఉందో దాన్ని పరిగణలోకి తీసుకొని, ఎవరైతే ఆరోపణలు చేశారో దాన్ని కూడా ముఖ్యంగా పరిగణలోకి తీసుకొని అప్పుడు మీరు మాట్లాడండి. నమస్తే, ఉంటాను.